నెపోటిజం అంటారు, నెపో కిడ్స్ అని మధ్యన బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలా మందిని. లైక్ అంటే ఏదైనా దీంట్లో మనం వెళ్ళాలంటే మనకు ఒక సపోర్ట్ కావాలి. సో మీకు బ్యాక్ బోన్ మీ ఫాదర్. సో ఇలా కమెంట్ చేసే వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ అంటే మీకేంటి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఆయన సినిమాలు చేసుకుంటాడు, ఆయనకి బ్యాక్ బోన్ ఉంది, ఆయన ఏదైనా నిలదొక్కగలడు, ఆయన వచ్చి ఆల్రెడీ 10 years అయింది, ఆల్మోస్ట్ 10 films వరకు చేశారు అని అంటూ ఉంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెపో కిడే కాదు, ఎందుకంటే నెపో కిడ్ అంటే ఫస్ట్ మీనింగే తెలియదు. చాలా మంది నెపోటిజం ఊరికి వాడతారు కానీ వర్డ్ నెపోటిజం అంటే మీనింగే తెలియదు. వెళ్ళి గూగుల్ చేసుకోమని చెప్పాలి ఫస్ట్. నెపోటిజం అంటే ఒక ఆల్రెడీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్స్, ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళకి షిఫ్ట్ అవుతారు. దాన్ని నెపోటిజం అంటారు. నేను ఒక ప్రొడ్యూసర్ అన్నని, నేను ప్రతి ఒక్క ఆడియన్ని నా కష్టంతో నేను సంపాదించుకోవాలి. ఈవెన్ ఒక్కళ్ళనైనా అరే ఆ కుర్రాడి దగ్గర నుంచి మంచి సినిమా వస్తుందని చెప్పి ఒక క్రెడిబిలిటీ నేను సంపాదించుకోవాలంటే డెఫినెట్గా నా అంత కృషి నాది ఉంటుంది. అండ్ ఎంత ఎవరైనా నెపో కిడ్ అయినా ఏ కిడ్ అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. అండ్ దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. ఊరికి రితిక్ రోషన్లు ఇలా చాలా మంది అయిపోయారు. వాళ్ళందరూ వాళ్ళంటే నెపో కిడ్లు కాదు, వాళ్ళ కష్టంతో వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లోకి వచ్చారు. అండ్ దట్ యూ షుడ్ ఆల్వేస్ వాల్యూ. చాలా మంది కూడా అయ్యారుగా నెపో కిడ్స్ అనుకుంటూ ఒక 1,00,000 మంది 100 మంది ట్రై చేశారు. బట్ ఎంతమంది సక్సీడ్ అయ్యారు? ఎంతమంది ఒక మంచి స్టేజ్కి వెళ్ళారు లైఫ్లో? ఎప్పుడైనా సరే గుడ్ సైడ్ చూడాలండి. నెగిటివ్ చూసారనుకోండి ఎప్పుడు నెగిటివ్గానే కనిపిస్తుంది. పాజిటివ్ చూస్తే ప్రతి ఒక్క మనిషిలో ఒక పాజిటివ్ ఉంటుంది.